హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఎన్ ఐటీ ట్యూటోరియల్ 5. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండర్స్టాండింగ్ డేటా. సో మనకి డేటా అంటే ఏంటి? నార్మల్గా మనకు తెలిసిన దాని ప్రకారం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్. సో డేటా కోసం తెలుసుకునే ముందు ఆ డేటా ఎలా ఫామ్ అయింది, దాని హిస్టరీ, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో ఈ అండర్స్టాండింగ్ డేటా కాన్సెప్ట్లో నేను ఏదైతే టాపిక్స్ డిస్కస్ చేస్తున్నానంటే అసలు బిగ్ డేటా అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, హడూప్ ఆర్కిటెక్చర్, అలాగే దాని హిస్టరీ, ఎవల్యూషన్, అండ్ డేటా లేక్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. ఈ 3 టాపిక్స్ని ఈ డేటా కాన్సెప్ట్లో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు స్పార్క్ అంటే ఏంటో, స్పార్క్ ఇంట్రడక్షన్కి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి అసలు బిగ్ డేటా అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది. సో బిగ్ డేటా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది, డేటా అనగానే ఏం గుర్తొస్తుంది? ఇన్ఫర్మేషన్. సో బిగ్ డేటా అనగానే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనము డివైజెస్లో స్టోర్ చేయలేని ఇన్ఫర్మేషన్ని బిగ్ డేటా అంటాం. ప్రీవియస్గా మనకి డేటాబేసెస్ అనేవి ఉండేవి. సో అవేంటి? MySQL, Oracle, SQL సర్వర్, ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ అయితే ఉండేవి. సో ఈ డేటాబేసెస్లో డేటా అనేది మనకి స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో డేటాని మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. లైక్ మనకి కావాలంటే రీట్రైవ్ చేసుకుంటాం. ఇదంతా SQL, DBMS కాన్సెప్ట్లోకి వస్తుంది. సో అదే బిగ్ డేటా ఏంటంటే మామూలుగా మనకి రిలేషనల్ డేటాబేస్లో హ్యాండిల్ చేయలేని డేటాని బిగ్ డేటా ద్వారా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. RDBMSలో అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనము డేటాని కొంత అమౌంట్ ఆఫ్ డేటా వరకే స్టోర్ చేయగలము. అది మాటికి అంటే టైం ప్రతి సెకండ్కి పెరుగుతున్న డేటాని మనం RDBMSలో స్టోర్ చేయలేము. సో మనకి డేటా ఎలా జనరేట్ అవుతుందంటే మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉన్నాయి డేటా మనకి జనరేట్ అవ్వడానికి. మొబైల్స్ ద్వారా, అలాగే కంప్యూటర్స్, టీవీ, ల్యాప్టాప్, వీటి ద్వారా మనకి డేటా అనేది జనరేట్ అవుతుంది. సో వీటి నుంచి వచ్చిన డేటాని హ్యాండిల్ చేయడం RDBMS వల్ల కష్టమవుతుంది. సో మనకి అందుకని బిగ్ డేటా కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ వీడియోకి ఇంకా మనకు ముందుకు వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది. ప్రీవియస్గా అసలు డేటా ప్రాసెసింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? డేటా ప్రాసెసింగ్ అంటే వచ్చిన డేటాని ప్రాసెస్ చేసి మనకి కరెక్ట్ అవుట్పుట్ని జనరేట్ చేయడమే డేటా ప్రాసెసింగ్. సో ప్రీవియస్గా మనకి ప్రాసెసింగ్ లాంగ్వేజెస్లో కోబాల్ అనేది ఉండేది కదా. కోబాల్ ఉన్నప్పుడు కూడా మనకి డేటా ప్రాసెసింగ్ అనేది జరిగేది, కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా కాదు, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసేవారు. సో అలా కూడా కాకుండా మనకి తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా కాకుండా మనకి డేటా పెరుగుతున్న కొద్దీ అది సపోర్ట్ చేయలేదు. సో అలాంటప్పుడు వచ్చిన కాన్సెప్టే RDBMS. RDBMSలో మనకి డేటాబేసెస్, అలాగే కొన్ని సర్వర్స్, ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో మనకి డేటా హ్యాండిల్ చేసేవారు. ఒక ఫిజికల్ సర్వర్లోని మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయలేము, ఎందుకంటే దాని సర్వీసెస్, దానికి అదంతా లైక్ దాన్ని హ్యాండిల్ చేయాలన్నా, దాన్ని మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. అండ్ మనకి సర్వర్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకి డేటా ఎక్కువ అవుతున్నప్పుడు సర్వర్స్ కూడా మనం ఎక్కువ హ్యాండిల్ చేయాలి. సో RDBMS కూడా మనకి డేటా హ్యాండిల్ చేయడానికి సరిపోవట్లేదు. సో అలాంటప్పుడు వచ్చిందే బిగ్ డేటా కాన్సెప్ట్ అనమాట. అసలు RDBMS అనేది దేనికి యూజ్ చేస్తాం ఫస్ట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు బిగ్ డేటాలోకి వెళ్దాం. RDBMS అనేది ఇది ఒక స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో డేటా క్వెరీ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకా ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఈ RDBMS అనేది కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంటర్ఫేస్ అనమాట. లైక్ JDBC, ODBC ఉంటాయి కదా. సో ఆ కనెక్షన్కి మనకి డేటాబేస్ అనేది, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది అవసరం. సో RDBMS అంటే ఏంటో అర్థమైంది. సో నార్మల్గా RDBMS ఏ టైప్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయగలదంటే టేబుల్ డేటాని, అంటే టేబుల్ వైజ్గా ఉన్న డేటాని, రో అండ్ కాలమ్ వైజ్గా ఉన్న డేటాని అది ప్రాసెస్ చేయగలదు. అంటే ఇక్కడ మనకి ఒక స్ట్రక్చర్డ్ డేటాని ప్రాసెస్ చేయగలదు. అది ఒకవేళ ఫైల్ టైప్లో ఉన్న ఫైల్ ఉండి రో అండ్ కాలమ్ వైజ్గా ఉన్నా సరే అది హ్యాండిల్ చేయగలదు. అంటే RDBMS స్ట్రక్చర్ డేటాని హ్యాండిల్ చేయగలదు. సో ఒకవేళ మనకి డేటా అనేది ఒక స్ట్రక్చర్ లేదనుకోండి, అలాంటప్పుడు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. సో ఇక్కడ మీకు చూసుకుంటే టేబుల్ అండ్ స్ట్రక్చర్ ఒక ఫైల్ డేటా ఉంది. సో వీటిని RDBMS హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే JSON, XML ఫైల్స్ ఉన్నాయి. సో JSON, XML టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్న ఈ ఫార్మాట్స్ని RDBMS సపోర్ట్ చేయలేదన్నమాట. అండ్ ఇంకా చూసుకుంటే ఇంకా మనకి JSON, XMLఏ కాకుండా టెక్స్ట్ ఫైల్, డాక్యుమెంట్ ఫైల్, ఇమేజ్ ఫైల్, వీడియో ఫైల్, ఇలా డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ వచ్చాయి. ఈ ఫైల్ ఫార్మాట్స్ని ఆర్గనైజ్ చేయాలంటే మనకి RDBMS అయితే సరిపోదు.
సో మనకి ఉన్న డేటాని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నారు. అవి ఫస్ట్ వన్ స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం చూద్దాం. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టేబుల్ డేటా, రోస్ అండ్ కాలమ్స్లా ఉంటుంది డేటా అనమాట. సో ఇది స్ట్రక్చర్డ్ డేటా, ఒక స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సెమీ స్ట్రక్చర్డ్ అంటే కొంచెం ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది, అలాగని టేబుల్, రోస్, కాలమ్స్ కాదు. ఇక్కడ చూడండి JSON XML ఫైల్స్ సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి ఎగ్జాంపుల్. అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాకి ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్, ఇమేజెస్, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటాలోకి వస్తుంది. ఈ బిగ్ డేటా వల్ల మనకి మెయిన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటి అంటే బిగ్ డేటాలో 5 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి: వాల్యూమ్, వెలాసిటీ, వేరియటీ, వాల్యూ, వెరాసిటీ అని. సో మెయిన్లీ మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డేటా వాల్యూమ్, వెలాసిటీ అండ్ వేరియటీ. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వస్తుంది. అండ్ ఎంత టైంకి ఎంత డేటా జనరేట్ అవుతుంది అంటే వెలాసిటీ, వాల్యూమ్, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా. సో ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట బిగ్ డేటాలోని: వాల్యూమ్, వెలాసిటీ, వేరియటీ. ఈ 5 దాని క్యారెక్టరిస్టిక్స్. ఇందులో అయితే మనం మెయిన్లీ ఈ 3 వాల్యూస్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం వాల్యూ, వెరాసిటీ కన్నా. సో నార్మల్గా బిగ్ డేటా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు డేటా అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది, అది హై వెలాసిటీతో జనరేట్ అవుతుంది. సో ఈ హై వెలాసిటీ డేటాని స్టోర్ చేయాలి ఒక దగ్గర. సో స్టోర్ చేయడానికి మనకి డేటాబేస్ అయితే సరిపోవట్లేదు, ఫస్ట్ రిక్వైర్మెంట్ అది. సో డేటాబేస్ అనేది సరిపోవట్లేదు మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి. అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ డేటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వస్తుంది, సేమ్ టైప్ ఆఫ్ డేటా కూడా కాదు. స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటా వస్తుంది, అంటే వేరియటీ ఆఫ్ డేటా వస్తుంది. సో దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. అండ్ థర్డ్ ఏంటి అంటే ప్రాసెస్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ త్వరగా ప్రాసెస్ చేయాలి డేటాని. సో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది, దాన్ని ప్రాసెస్ కూడా స్పీడ్గా చేయాలి. ఇవి మెయిన్ రిక్వైర్మెంట్స్ మనకి బిగ్ డేటాకి. సో ఆ రిక్వైర్మెంట్స్కి సొల్యూషన్గా మనకి ఒక కొత్త కాన్సెప్ట్, ఆ రిక్వైర్మెంట్స్కి సొల్యూషన్గా మనకి 2 కాన్సెప్ట్స్ వచ్చాయి. అవే మోనోలిథిక్ అప్రోచ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్రోచ్. మోనోలిథిక్ అప్రోచ్ అనేది ఏంటంటే డేటా అంతా కూడా ఒకే సర్వర్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ డేటా స్టోర్ అయిన సర్వర్ అనేది క్రాష్ అయితే మనకి డేటా పోయినట్టే. సో అది కూడా మనకి యూస్ఫుల్ కాదు. సో సెకండ్ అప్రోచ్ చూసుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్రోచ్ అంటే మనకి డేటా అంతా ఒకే దాంట్లో కాకుండా డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో స్టోర్ అవుతుందన్నమాట. సో ఒకటి క్రాష్ అయినా మిగతా వాటిలో మనకి డేటా అయితే ఉంటుంది. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ మేనర్కి ఎగ్జాంపుల్గా మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ మేనర్ని తీసుకురావడానికి హడూప్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ హడూప్లో మనకి డేటా అనేది డిస్ట్రిబ్యూటెడ్ మోడల్లో స్టోర్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. హడూప్లో మెయిన్గా వచ్చే కాన్సెప్ట్స్ యార్న్, HDFS, మ్యాప్ రెడ్యూస్. ఈ 3 కాన్సెప్ట్స్ ఎక్కువగా హడూప్లో ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి హడూప్లో చాలా ఇంపార్టెంట్. సో మనం హడూప్ ఆర్కిటెక్చర్ కోసం డిస్కస్ చేసేటప్పుడు మనం వీటి కోసం డిస్కస్ చేద్దాం. ఈ హడూప్లో కొన్ని ఎక్స్ట్రా ఫ్రేమ్వర్క్స్ కూడా డిజైన్ చేశారు. హైవ్, స్కూప్, HBase, పిగ్, ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. హడూప్లోనే యూజ్ అవుతాయి, మనం వీటిని యూజ్ చేస్తాం. ఇప్పుడు హైవ్ అంటే డేటా స్టోర్ చేయడానికి, ఇలా మనం ఒక్కొక్క దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ హడూప్ యొక్క ఫ్రేమ్వర్క్స్ అవుతాయి. సో నార్మల్గా డేటాబేస్కి హడూప్కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. డేటాబేస్ అనేది డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము, హడూప్ కూడా డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ డేటాబేస్లో మనం SQL యూజ్ చేస్తాము, హడూప్లో హైవ్ SQL యూజ్ చేస్తాం. అండ్ డేటాబేస్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, హడూప్లో మనం పిగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఈ డేటాబేస్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ హడూప్లో కూడా సేమ్ ఉంటుంది. ఇది బిగ్ డేటా కోసం. సో బిగ్ డేటా అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హడూప్ ఆర్కిటెక్చర్ హిస్టరీ అండ్ ఎవల్యూషన్. అసలు హడూప్ అంటే ఏంటి? హడూప్ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్. సో మనకి డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మెయిన్లీ 3 కోర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి హడూప్కి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ యార్న్, క్లస్టర్ రిసోర్స్ మేనేజర్. సో మనకి డేటా అనేది డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో రన్ అవ్వడానికి క్లస్టర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ హడూప్లో యార్న్ అనేది ఒక క్లస్టర్ మేనేజర్ అనమాట. అండ్ సెకండ్ వన్ HDFS. ఇదేంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్, మనకి డేటా డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ మ్యాప్ అండ్ రెడ్యూస్.
సో స్టోర్ అయిన డేటాని కంప్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ 3 అనేవి కోర్ క్యాపబిలిటీస్ అనమాట హడూప్కి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ వన్ యార్న్, యెట్ అనదర్ రీసోర్స్ మేనేజర్. ఈ హడూప్ క్లస్టర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది యార్న్ అనేది ఏంటంటే ఇది హడూప్ క్లస్టర్ ఆపరేటింగ్ సిస్టమ్. హడూప్లో క్లస్టర్ని ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. దీన్ని వేరేగా యార్న్ అని కాకుండా హడూప్ క్లస్టర్ రీసోర్స్ మేనేజర్ అని కూడా అంటాం. దీంట్లో మనకి 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే రీసోర్స్ మేనేజర్, నోడ్ మేనేజర్, అప్లికేషన్ మేనేజర్. సో ఈ 3 చాలా మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట. సో వీటిని ఎలా యూజ్ చేస్తామనేది ముందుకు మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ మేనర్ అన్నాం. సో డేటా అనేది డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో స్టోర్ అవుతుంది. హడూప్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కంప్యూటర్స్ తీసుకున్నాం. సో ఈ కంప్యూటర్స్తో మనం ఒక హడూప్ క్లస్టర్ని ఫామ్ చేస్తున్నాము. ఈ వీటిలో మనకి హడూప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము అండ్ వాటిని కాన్ఫిగర్ కూడా చేసి ఉంచుకున్నాం. సో హడూప్ అనేది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూ అయ్యే ముందు నేను ఆల్రెడీ హడూప్ ఫుల్ కోర్స్ వీడియో చేశాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హడూప్ కోసం తెలుసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే హడూప్ అనేది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది అనుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 5 కూడా కంప్యూటర్స్ ఉన్నాయి. కంప్యూటర్స్లో ఒకటి మాస్టర్, మిగతావి స్లేవ్స్ అనమాట. సో మాస్టర్ని మనం రీసోర్స్ మేనేజర్ అంటున్నాము, స్లేవ్స్ని నోడ్ మేనేజర్ అంటున్నాం. ఓకేనా, మొత్తం 4 నోడ్స్ ఉన్నాయి మనకి. ఇదంతా ఒక యార్న్ క్లస్టర్ అనమాట. సో ఇప్పుడు మనకి నోడ్ మేనేజర్లో ఏం జరిగిన ప్రతి అప్డేట్ కూడా రీసోర్స్ మేనేజర్కి వెళ్తుంది. అంటే స్లేవ్స్లో ఏం జరిగిన ప్రతి అప్డేట్ మాస్టర్కి వెళ్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా అప్లికేషన్ అనేది మనము ఈ యార్న్ క్లస్టర్కి సబ్మిట్ చేస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 5 కంప్యూటర్స్లోకి మనము జావా అప్లికేషన్ని సబ్మిట్ చేస్తున్నాము ఒక కమాండ్ లైన్ సబ్మిట్ టూల్ యూస్ చేసుకొని. ఓకేనా, సో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? సో ఫస్ట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసినప్పుడు రీసోర్స్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్ మాస్టర్ని రిక్వెస్ట్ చేస్తుంది. దేనికి అంటే నోడ్ మేనేజర్కి ఒక అప్లికేషన్ మాస్టర్ కంటైనర్ కావాలి అని చెప్పి ఇది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. సో సెండ్ చేసిన తర్వాత అప్లికేషన్ మాస్టర్ కంటైనర్ ఏం చేస్తుందంటే అందులో మనకి కోడ్ ఏదైతే ఉందో మన అప్లికేషన్ కోడ్ అనేది అప్లికేషన్ మాస్టర్ కంటైనర్లో రన్ అవుతుంది. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో మనకి నోడ్ మేనేజర్ ఒక అప్లికేషన్ మేనేజర్ని ఇస్తుంది. సో ఈ అప్లికేషన్ మేనేజర్లోని ఏం జరుగుతుందంటే కంటైనర్లో ఏముంటుందంటే ఒక సెట్ ఆఫ్ రీసోర్సెస్ అంటే మెమొరీ, CPU ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ అంటే ఒక కంటైనర్లో 2 CPUs అలాగే 4 GB మెమొరీ ఉండొచ్చు, ఇలా అనమాట. సో మనకు కావాల్సిన మెమొరీ, CPU ఇవన్నీ కూడా కంటైనర్లో ఉంటుంది. సో మన జాబ్, మన అప్లికేషన్ కూడా కంటైనర్లోనే రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక కంటైనర్ మీకు సరిపోలేదు. సో ఎప్పుడైతే రీసోర్స్ మేనేజర్ ఒక కంటైనర్, నోడ్ మేనేజర్ ఒక కంటైనర్ని అలొకేట్ చేసిన తర్వాత ఆ కంటైనర్ అనేది సరిపోలేదు అనుకో, సో అప్పుడు రీసోర్స్ మేనేజర్ ఇంకో కంటైనర్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో అప్పుడు రిక్వెస్ట్ చేసిన తర్వాత నోడ్ మేనేజర్ ఇంకో అప్లికేషన్ మాస్టర్ కంటైనర్ని తీసుకుంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అప్లికేషన్ మాస్టర్ కంటైనర్స్ 2 అనేవి రన్ అవుతున్నాయి. సో వాటి లోపల అప్లికేషన్ కోడ్ అనేది రన్ అవుతుంది. హడూప్లో 3 కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పటి వరకు యార్న్ కోసం డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ వన్ HDFS అంటే డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్. సో మనం డేటాని స్టోర్ చేయడానికి HDFS యూజ్ చేస్తాం. సో HDFS అనేది ఏంటంటే ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ ఆన్ హడూప్ క్లస్టర్. హడూప్ క్లస్టర్లో డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అంటే మనకి డేటా అనేది డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో స్టోర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని ఈ HDFSలో 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే డేటా నోడ్, నేమ్ నోడ్. సో నేమ్ నోడ్ అనేది మాస్టర్ నోడ్ అవుతుంది, డేటా నోడ్స్ అనేవి స్లేవ్ నోడ్స్ అవుతాయి. సో ఇక్కడ కూడా మనం 5 కంప్యూటర్స్ విత్ హడూప్ కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్స్ని తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే NN అంటే నేమ్ నోడ్ అంటేనే మాస్టర్ నోడ్, DN అంటే డేటా నోడ్. ఈ డేటా నోడ్స్ని మనం నార్మల్ స్లేవ్ నోడ్స్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు ఒక ఫైల్లోని రైట్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో ఆ సినారియో చూద్దాం. సో రైట్ ఆపరేషన్ జరగాలంటే ముందు కాపీ రిక్వెస్ట్ అనేది క్లయింట్ నుంచి నేమ్ నోడ్కి కాపీ రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఒక ఫైల్ నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఆ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత నేమ్ నోడ్ ఏం చేస్తుందంటే ఏ డేటా నోడ్స్ ఖాళీ ఉన్నాయో వాటిని డైరెక్ట్గా క్లయింట్కి కనెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా?
సో ఇక్కడ మనకు చూడండి క్లయింట్ నుంచి డైరెక్ట్గా 3 డేటా నోడ్స్కి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ ఈ 3 డేటా నోడ్స్లోకి రాయాలి. సో మనకి ఈ ఫైల్ అనేది ఫస్ట్ స్ప్లిట్ అవుతుంది అనమాట. స్ప్లిట్ అయిన తర్వాత అప్పుడు ఏ డేటా నోడ్స్ అయితే ఉన్నాయో వాటికి 2 కింద స్ప్లిట్ అయ్యి వాటిలో రాస్తుంది. అర్థమవుతుందా? సో మనం డేటా అనేది డైరెక్ట్గా ఫస్ట్ నేమ్ నోడ్ అనేది ఏ డేటా నోడ్స్లోకి రాయాలో ఆ లిస్ట్ అనేది క్లయింట్కి పంపిస్తుంది. క్లయింట్కి పంపించిన తర్వాత క్లయింట్ ఆ నోట్స్లోకి డేటా అనేది రాస్తుంది. సో ఇక్కడ మనకి డేటా అనేది నేమ్ నోడ్లో మొత్తం ఫైల్ మెటా డేటా అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఏ ఫైల్ పంపిస్తున్నాము, ఏ నోడ్లో ఏ డేటా నోడ్లో ఏ ఫైల్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కూడా నేమ్ నోడ్లో ఉంటుంది. సో మెటా డేటా అంటే మనకి ఫైల్ నేము, దాని లొకేషను, దాని సైజ్ ఎంత, దాంట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్ ఐడి ఏంటి, బ్లాక్ సీక్వెన్స్, ఈ అన్ని డీటెయిల్స్ కూడా నేమ్ నోడ్లో ఉంటాయి. ఇప్పుడు రైట్ ఆపరేషన్ చూసాం కదా, సేమ్ అలాగే ఫైల్ రీడ్ ఆపరేషన్ చూద్దాం. ఈ రీడ్ ఆపరేషన్లో ఏంటంటే సేమ్ ప్రొసీజర్ తీసుకుందాం. ఆల్రెడీ రాసిన ఫైల్స్ ఉన్నాయి కదా, సో వాటిని రీడ్ చేయాలి ఆ పర్టికులర్ డేటా నోడ్స్ నుంచి. సో రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే వాటి నుంచి డేటా నోడ్స్ ఆ ఫైల్స్ అనేవి బయటకు వచ్చి ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అనేవి కంబైన్ అయ్యి ఆ స్ప్లిట్ అయిన ఫైల్స్ అన్ని తర్వాత కంబైన్ అవుతాయి. కంబైన్ అయ్యి ఒక సింగిల్ ఫైల్గా రీడ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇది హెచ్డిఎఫ్ఎస్లో డిస్ట్రిబ్యూటెడ్ మేనర్లో ఫైల్స్ అనేవి ఎలా రీడ్ అవుతున్నాయి, ఎలా రైట్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనేది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాప్ రెడ్యూస్. మ్యాప్ రెడ్యూస్ అనేది ఏంటి అంటే ఎంఆర్ మ్యాప్ రెడ్యూస్. ఇదొక నార్మల్గా ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది 2 వేస్లో మనము అచీవ్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ మోడల్, ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ మోడల్ కోసం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది మనకి. సో ఆ టెక్స్ట్ ఫైల్లో మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి కౌంట్ చేయాలన్నమాట. సో దానికైతే ఇక్కడ సూడో కోడ్ కనిపిస్తుంది కదా. సూడో కోడ్లో ఏంటి అంటే మనకి ఒక ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాము, ప్రతి లైన్కి అని చెప్పేసి ఫర్ లూప్ ఇచ్చాము, కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి కౌంట్ని ప్రింట్ చేసుకుంటాం. ఇది ప్రాబ్లమ్కి సొల్యూషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక 50 లైన్స్ ఉంటే ఓకే కోడ్ రన్ అవుతుంది, ఒక 100 లైన్స్ ఉంటే కోడ్ రన్ అవుతుంది, పోనీ ఒక 2000 లైన్స్ ఉన్న కోడ్ రన్ అవుతుంది. అదే ఒక 1 crore లైన్స్ ఉన్నాయనుకో, అది ఎంత టైం తీసుకుంటుంది? సో దాన్ని స్టోర్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది? సో స్టోర్ చేయడానికి కెపాసిటీ ఎంత? సో ఫైల్స్ సరిపోతాయా 1 crore లైన్స్ని ఆ టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేయడానికి? సో సరిపోదు. సో ఇక్కడ మనకి ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అంటే స్టోరేజ్ కెపాసిటీ అండ్ ప్రాసెసింగ్ టైం. ఈ 2 ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం. సో ఈ 2 ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయడానికి హడూప్ అయితే మాత్రం మ్యాప్ అండ్ రెడ్యూస్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సో ఈ మ్యాప్ అండ్ రెడ్యూస్ అనేది మన క్లస్టర్లో యూస్ చేసి మనము ఈ 2 ఛాలెంజెస్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ 2 ఛాలెంజెస్ ఎలా సాల్వ్ అవుతున్నాయి అనేది అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకు ఒక హడూప్ క్లస్టర్ అయితే ఉంది. ఈ హడూప్ క్లస్టర్లో 21 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా, 21 నోడ్స్లో 20 స్లేవ్ నోడ్స్, ఒక మాస్టర్ నోడ్ ఉంది. సో మనం ఆల్రెడీ హెచ్డిఎఫ్ఎస్ యార్న్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. హెచ్డిఎఫ్ఎస్ ఫస్ట్ యార్న్లో ఏముంటుంది? రిసోర్స్ మేనేజర్ అలాగే నోడ్ మేనేజర్ అనుకున్నాం. అదే హెచ్డిఎఫ్ఎస్లో నేమ్ నోడ్, డేటా నోడ్. సో ఆ ప్రతి నోడ్లో ఇవి ఉంటాయి. సో మాస్టర్ నోడ్లో రిసోర్స్ మేనేజర్, నేమ్ నోడ్ ఉంది. అండ్ స్లేవ్ నోడ్స్లో డేటా నోడ్ అలాగే నోడ్ మేనేజర్ ఉన్నాయి. సో ఆ సర్వీసెస్ అన్నీ ఈ క్లస్టర్లో రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క నోడ్లో ఏంటి రీసోర్సెస్ ఏమున్నాయి? సో ఒక నోడ్లో 4x2 TB అంటే 2 TB ఆఫ్ హార్డ్ డిస్క్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్రతి నోడ్లో 4 హార్డ్ డిస్క్స్ ఉన్నాయి. సో 4 హార్డ్ డిస్క్స్ ఎంత? 2 TB ఉన్నాయన్నమాట. అంటే ఒక నోడ్ యొక్క సైజ్ ఎంత అంటే 8 TB. సో ఒక దాంట్లో 8 TB అంటే మనకి ఎన్ని ఉన్నాయి? టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి? 20 × 8. నేను ఇక్కడ మాస్టర్ నోడ్ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ స్లేవ్ నోడ్స్కి మనం కౌంట్ చేస్తున్నాం. అంటే మనకి 20 నోడ్స్ ఉన్నాయి. 20 నోడ్స్ ఒకదానికి 8 TB అంటే 20 నోడ్స్కి ఎంత? అండ్ ఇంకా ఒక్కొక్క నోడ్లో 8 CPU కోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క నోడ్లో 8 CPUs ఉన్నాయి. అండ్ ఒక నోడ్లో 64 GB ఆఫ్ ర్యామ్ ఉంది. అండ్ ఇప్పుడు ఓవరాల్గా మన క్లస్టర్ యొక్క సిపియూస్ ఎన్ని ఉన్నాయి? మన ఓవరాల్ క్లస్టర్లో 160 ఉన్నాయి. ఎంత ర్యామ్ ఉంది? 1280 GB ర్యామ్ ఉంది.
సో ఇప్పుడు టోటల్ క్లస్టర్ కెపాసిటీ 20 నోడ్స్కి ఎంత ఉంది అంటే 20 × 8 TB 160 TB ఫైల్ సైజు, 160 CPU కోర్సు, 1280 GB ర్యామ్ ఉంది. సో ఇక్కడ మనకి హెచ్డిఎఫ్ఎస్లో మనకి బ్లాక్స్ ఉంటుందని చెప్పుకున్నాం, అది బ్లాక్ స్టోరేజ్ స్ట్రక్చర్ అనుకున్నాం. ఈచ్ బ్లాక్ యొక్క డిఫాల్ట్ సైజ్ ఎంత 128 MB. సో ఇక్కడ మనకి ఎల్లో కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా, అవి బ్లాక్స్, ఒక్కొక్క దాని సైజ్ 128 MB. సో హెచ్డిఎఫ్ఎస్ ఏం చేస్తుంది, వాటిని చిన్న చిన్న బ్లాక్స్ కింద డివైడ్ చేస్తుంది దాని స్టోరేజ్ని. సో డివైడ్ చేసి క్లస్టర్ అంతా కూడా ఆ బ్లాక్స్ అనేవి ఉండేటట్టు చేస్తుంది. సో ఇప్పుడు ఇన్ని నోట్స్లో స్ప్రెడ్ అయ్యి డేటా స్టోర్ అవుతుంది కాబట్టి మనకి మన డేటా ఏదైతే ఉందో, మన ఫైల్ ఏదైతే ఉందో అది ఈజీగా స్టోర్ అయిపోతుంది. సో స్టోరేజ్ అనే ఛాలెంజ్ అయితే మనము రెడ్యూస్ చేసుకున్నాం, అంటే ఆ స్టోరేజ్ అనే ఛాలెంజ్ని సాల్వ్ చేసుకున్నాం. సెకండ్ ఏంటి అంటే ప్రాసెసింగ్ టైం. సో ఎక్కువ టైం తీసుకోకుండా బేగా మనకి డేటా అనేది ప్రాసెస్ అవ్వాలి. సో నార్మల్గా స్టోరేజ్ అనేది మనకి ఎక్స్ట్రా కావాలన్నా మనం క్లస్టర్ సైజ్ని పెంచుకొని అది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెసింగ్ టైం కోసం చూద్దాం. సో ఇక్కడ మనకి ఒకవేళ ఎక్స్ట్రాస్, ఇప్పుడు స్టోరేజ్ అయితే సరిపోయింది కదా, సో ఒకవేళ స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనము క్లస్టర్ సైజ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం 20 నోడ్స్ ఉన్న క్లస్టర్ తీసుకున్నాం కదా, 20 నోడ్స్ కాకుండా ఒక 40 నోడ్స్ ఉన్న క్లస్టర్ తీసుకోండి ఒకవేళ మీకు సైజ్ అనేది ఎక్కువ ఉంటే. అలా మనం క్లస్టర్ని రీసైజ్ కూడా చేయొచ్చు. అండ్ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి ప్రాసెసింగ్ టైం. సో ఈ ప్రాసెసింగ్ టైంకి వచ్చిన కాన్సెప్టే మ్యాప్ రెడ్యూస్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఒక కోడ్ రాశాను, మీకు కనిపిస్తుంది కదా. సో మ్యాప్ ఫంక్షన్ అని, రెడ్యూస్ ఫంక్షన్ అని 2 ఫంక్షన్స్ ఆఫ్ కోడ్ రాసా. ఫస్ట్ ఏం చేస్తున్నాను, మ్యాప్ చేస్తున్నాను. మ్యాప్ చేసేటప్పుడు కౌంట్ని రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేసిన కౌంట్ని తర్వాత ఓవరాల్ లిస్ట్ ఆఫ్ కౌంట్తో మ్యాచ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 పార్ట్స్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ పార్ట్ మ్యాప్ ఫంక్షన్, సెకండ్ పార్ట్ రెడ్యూస్ ఫంక్షన్. ముందు మనం ఏం చేసాము, ఫైల్ ఓపెన్ చేసి కౌంట్ చేసాము, కానీ ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ వేరేలా చేస్తున్నాం అనమాట. అది ఫస్ట్ మ్యాప్ ఫంక్షన్ తీసుకుందాం. మ్యాప్ ఫంక్షన్ చూస్తే, సో ఇక్కడ చూసుకుంటే మనము మ్యాప్ ఫంక్షన్లో ఓపెన్ ఫైల్ బ్లాక్ అంటున్నాం. సో ఫైల్ బ్లాక్ని ఓపెన్ చేస్తున్నాం. ముందు ఫైల్ ఏం చేస్తుంది, జస్ట్ ఫైల్ని ఓపెన్ చేస్తుంది, లైన్స్ని కౌంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫైల్ బ్లాక్ని ఓపెన్ చేసి కౌంట్ చేస్తున్నాం మ్యాప్లో. సో ఎప్పుడైతే ఫైల్ బ్లాక్ టు బ్లాక్ ఓపెన్ చేసి కౌంట్ చేస్తుంది. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ మనకు ఉన్నదే తీసుకుందాం, మ్యాప్ ఫంక్షన్ అనేది ఎలా రన్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే టోటల్గా నేను ఇక్కడ మనకి 14 నోడ్స్లో మనకి కౌంట్ అనేది జరుగుతుంది. సో ఎందుకంటే అవి బ్లాక్స్ కింద డివైడ్ అయ్యి, ఆ బ్లాక్స్ కింద ఉన్న ప్రతి దిక్కులో ఎం అంటే మ్యాప్. సో మ్యాపింగ్ ఫంక్షన్ చేస్తున్నాము. ఈ 14 నోడ్స్లో మనకి కౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక నోడ్లో క్యాలిక్యులేట్ అయ్యే కన్నా 14 నోడ్స్లో క్యాలిక్యులేట్ అయితే మనకి ప్రాసెసింగ్ టైం స్పీడ్గా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మ్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు రెడ్యూసింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఉన్న డేటా నోడ్స్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క నోడ్లో డిఎన్ అని ఉంది కదా, సో అవి క్యాలిక్యులేషన్స్ అన్నీ దాని దగ్గరికి వస్తుంది. ఈ డేటా నోడ్ నుంచి డైరెక్ట్గా రెడ్యూస్కి వెళ్తుందన్నమాట. సో డేటా నోడ్ నుంచి వచ్చిన ఆ కౌంట్ అనేది రెడ్యూస్ ఫంక్షన్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అది ఎలా వస్తుందంటే ఒక యారే లాగా కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో యారే అంతా కూడా లూప్ అయ్యి ఒక లూప్లా రన్ అవుతుంది. సో అందుకే మనము సెకండ్ రెడ్యూస్ ఫంక్షన్లో ఏమి ఇచ్చాము కోడ్ అంటే ఫర్ ఈచ్ కౌంట్ అనేది తీసుకొని లిస్ట్ ఆఫ్ కౌంట్. సో ఆ లిస్ట్ ఆఫ్ కౌంట్లో చూసుకుంటూ టోటల్ కౌంట్ ఈక్వల్స్ టు టోటల్ కౌంట్ ప్లస్ కౌంట్ అని చేస్తున్నాం. సో లాస్ట్లో మొత్తం అన్నీ గ్యాదర్ అయ్యి రెడ్యూస్ ఫంక్షన్ ద్వారా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఇదొక ప్రోగ్రామింగ్ మోడల్. మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ మోడల్ కోసం కదా డిస్కస్ చేస్తున్నాము. సో ఇదేంటి అంటే మన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్లికేషన్ లాజిక్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఒకటి మ్యాప్, ఇంకోటి రెడ్యూస్. మ్యాప్లో ఏం జరుగుతుందంటే ప్యారలల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో జరిగిన ప్రాసెస్ అనేది తర్వాత అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ఏమవుతుందంటే రెడ్యూస్ ఫేజ్లోకి వెళ్ళి అన్ని సమ్మేషన్ ఆర్ లేదా అగ్రిగేషన్స్ పెర్ఫామ్ అయ్యి మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది ప్రోగ్రామింగ్ మోడల్. సో ఇప్పుడు మనం ఒక ఫైల్లోని లైన్స్ చదివాం కదా. సో నార్మల్గా అయితే లైన్స్ చదవడం ఈజీయే. అదే వేరే టైప్ ఆఫ్ డేటా ఉందనుకోండి, సో అప్పుడు మనకు ప్రాసెస్ చేయడం అవుతుందా అంటే మ్యాప్ రెడ్యూస్లో ఖచ్చితంగా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ కోసం తెలుసుకుందాం.
సేమ్ సూడో కోడ్నే తీసుకుందాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే మ్యాప్ రెడ్యూస్ అని 2 ఫంక్షన్స్ని రాసాము. ఇదే ప్రోగ్రామ్ని నేను హడూప్ క్లస్టర్కి సబ్మిట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మనం హడూప్ క్లస్టర్కి ఇస్తున్నామంటే యార్న్ రిసోర్స్ మేనేజర్కి మన ప్రోగ్రామ్ని సబ్మిట్ చేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఏంటి మెయిన్ రెస్పాన్సిబుల్ అంటే యార్న్ ప్రోగ్రామ్ మేనేజర్. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది అంటే యార్న్ రిసోర్స్ మేనేజర్ వల్లే రన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యార్న్ రిసోర్స్ మేనేజర్ నోడ్ మేనేజర్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఏమని అంటే ఒక యార్న్ రిసోర్స్ కంటైనర్ని స్టార్ట్ చేయమని. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే మనం సబ్మిట్ చేసామో ఆ ప్రోగ్రామ్ని ఆ యార్న్ రిసోర్స్ కంటైనర్లో రన్ చేయమని రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ కంటైనర్ని మనం ఏమంటామంటే అప్లికేషన్ మాస్టర్ కంటైనర్ అంటాం. ఒక యార్న్ కంటైనర్లోని కొన్ని నెంబర్ ఆఫ్ సిపియూస్ అంటే ఎన్నైనా ఉండొచ్చు, సిపియూస్ అలాగే మెమొరీ అనేది ఉంటుందన్నమాట. దేనికి అంటే మన ప్రోగ్రామ్ యార్న్ కంటైనర్లో రన్ అవ్వడానికి అనమాట. సో ఇక్కడ నా ప్రోగ్రామ్ ఏంటి అంటే హడూప్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ కదా, అది రన్ అవుతుంది కంటైనర్లో. సో ఇక్కడ మనకి మ్యాప్ రెడ్యూస్ 2 ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ మ్యాప్ అలాగే రెడ్యూస్ ఎలా రాసాము అంటే కోడ్ ఈ హడూప్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఏపీఐస్ ద్వారా కోడ్ రాసాము. ఇక్కడ మనం 2 ఫంక్షన్స్ని రాసాము, మ్యాప్ రెడ్యూస్ అని. ఈ మ్యాప్ రెడ్యూస్ ఫంక్షన్స్ ఎలా రాసామంటే హడూప్ యొక్క మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ ఏపీఐ నుంచి ఈ 2 ఫంక్షన్స్ని రాసాము. సో ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ని క్లస్టర్లో రన్ చేస్తామో అదేం చేస్తుందంటే హడూప్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ని ట్రిగర్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం హడూప్ మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్కే మొత్తం మన ప్రోగ్రామ్ ఎలా రన్ అవ్వాలి, ఏం చేయాలి అంతా అదే చూసుకుంటుంది. మనం ఓన్లీ ఫంక్షన్స్ మాత్రమే రాసాము, కానీ ఈ హడూప్ మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఈ అప్లికేషన్ మాస్టర్ కంటైనర్లో రన్ అయ్యేటట్టు చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అంటే అప్లికేషన్ మాస్టర్ కంటైనర్ ఉందో అది మనకి ఇంకొన్ని కంటైనర్స్ కావాలి అని చెప్పి రీసోర్స్ మేనేజర్కి ఒక రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తుంది. సో సెండ్ చేసినప్పుడు ఏంటంటే దేనికి సెండ్ చేస్తుంది, నా ఒక్కదానిలోనే నేను రన్ చేయలేకపోతున్నాను, నాకు కొన్ని కంటైనర్స్ కావాలి నా ప్రోగ్రామ్ రన్ చేయడానికి అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన రిక్వెస్ట్ రీసోర్స్ మేనేజర్ ఏం చేస్తుందంటే నోడ్ మేనేజర్కి సెండ్ చేస్తుంది. సో అప్పుడు నోడ్ మేనేజరే కదా అసైన్ చేస్తుంది, ఆ నోడ్ మేనేజర్ మిగతా 14 మ్యాప్ కంటైనర్స్ని అసైన్ చేసింది. సో కొత్త కంటైనర్స్ 14 కంటైనర్స్ అయితే వచ్చాయి మీకు రిక్వెస్ట్ రేస్ చేసిన తర్వాత. సో అక్కడ M అని రాసాం కదా, ఎందుకు M అని రాసామంటే ఆ కంటైనర్స్లోని మన మ్యాప్ ఫంక్షన్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యాప్ ఫంక్షన్ అన్ని డేటా నోడ్స్లో రన్ అవ్వాలి, రెడ్యూస్ మాత్రం ఇవన్నీ కలిపితే వచ్చింది రెడ్యూస్ కదా. సో ఈ మ్యాప్లో రన్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ అన్నీ కలిపి ఒకే ఒక నోడ్లో రన్ అవుతుంది, అదే రెడ్యూస్ నోడ్. సో మ్యాప్ అనేది అన్ని డేటా నోడ్స్లో మనకి రన్ అవ్వాలి. సో రిక్వెస్ట్ చేసిన తర్వాత కంటైనర్స్ అనేవి వచ్చిన తర్వాత అన్ని నోడ్స్లో మనకి రన్ అవుతుంది. వన్స్ మ్యాప్ ఫంక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రెడ్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాప్ ఫంక్షన్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ అన్నిటిని సమ్మేషన్ చేసి రెడ్యూస్లో ఉంచుతుందన్నమాట. సో ఈ రెడ్యూస్ మెథడ్లోకి మొత్తం అన్నీ ఒక యారేలో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసిన తర్వాత అప్పుడు రన్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వన్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యాప్ కంటైనర్ అనేది మ్యాప్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అన్ని రిజల్ట్స్ ఒక నోడ్లోకి సేవ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఒక కొత్త కంటైనర్ కావాలి అని చెప్పి రీసోర్స్ మేనేజర్కి అడుగుతుంది. ఆ కంటైనర్ని నోడ్ మేనేజరే అడుగుతుంది అనమాట. ముందు ఈ రెడ్యూస్లో జరిగినప్పుడు మొత్తం ఆ సమ్మేషన్ అంతా కూడా ఒక యారేలో స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా అయిన తర్వాత రెడ్యూస్ కంటైనర్ ఏం చేస్తుందంటే నాకు ఇంకో కొత్త కంటైనర్ కావాలి నా రిజల్ట్ అంతా రాయడానికి అని చెప్పేసి రీసోర్స్ మేనేజర్కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. సో ఒక యారేలో స్టోర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ రన్ చేస్తుంది. కరెక్ట్ మొత్తం అన్ని స్టోర్ చేసిన తర్వాత దాన్ని రన్ చేసి సింగిల్ అవుట్పుట్ మనకు రావాలి కదా. సో యారేలో ఏంటి డిఫరెంట్ మ్యాప్ ఫంక్షన్స్ యొక్క అవుట్పుట్ అయితే ఉంది. సో ఇవన్నీ రన్ చేసి మనకి సింగిల్ అవుట్పుట్ రావాలి అంటే ఇంకొక రెడ్యూస్ ఫంక్షన్ రన్ చేయడానికి ఒక కంటైనర్ కావాలి. సో మనకి కంటైనర్ రిక్వెస్ట్ అనేది రీసోర్స్ మేనేజర్కి పంపించి రీసోర్స్ మేనేజర్ ద్వారా నేమ్ నోడ్కి ఒక రిక్వెస్ట్ అనేది వచ్చి ఒక కంటైనర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కంటైనర్లో నెక్స్ట్ స్టెప్ రన్ అయ్యి మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే రెడ్యూస్ ద్వారా వస్తుందన్నమాట.
సో ఇదంతా మ్యాప్ రెడ్యూస్ అనేది ఇది ఒక ప్రోగ్రామింగ్ టెక్నిక్ లేదంటే ప్రోగ్రామింగ్ మోడల్ అనమాట. సో ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అదేంటంటే మ్యాప్ ఫంక్షన్, రెడ్యూస్ ఫంక్షన్. మ్యాప్ ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే డేటా బ్లాక్స్ని రీడ్ చేయడం జరిగి ఆ తర్వాత లాజిక్ అనేది ఆ పర్టికులర్ బ్లాక్ లెవెల్కి అప్లై అవుతుంది. ఆ తర్వాత మ్యాప్ నుంచి మ్యాప్ ఫంక్షన్ రన్ అయ్యి అవుట్పుట్ అయితే వస్తుంది. ఆ అవుట్పుట్ని రెడ్యూస్ ఫంక్షన్కి పంపిస్తున్నాం. ఇప్పుడు రెడ్యూస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ మ్యాప్ అవుట్పుట్ని రిసీవ్ చేసుకొని పర్టికులర్ అగ్రిగేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసి రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ హడూప్ మ్యాప్ రెడ్యూస్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే ఇది మ్యాప్ రెడ్యూస్ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇందులో యార్న్ హెచ్డిఎఫ్ఎస్ ఉంటుంది. యార్న్ అనేది మనకి క్లస్టర్ అనేది ఎలా రన్ అవ్వాలి, ఏం చేయాలి, ఆ రిసోర్స్ని ఎలా అలొకేట్ చేయాలి, ఇదంతా యార్న్ చూసుకుంటుంది. వాటిని స్టోర్ చేయడానికి హెచ్డిఎఫ్ఎస్ని యూజ్ చేస్తాం. ఇది మ్యాప్ రెడ్యూస్ మోడల్ కోసం. హడూప్ అనేది అసలు ఎలా వచ్చింది తెలుసుకునే ముందు బిగ్ డేటాలో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నాం. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది అంటే వాల్యూమ్, డిఫరెంట్ డేటా జనరేట్ అవుతుందంటే వేరియటీ, అండ్ స్పీడ్గా జనరేట్ అవుతుంది అంటే స్పీడ్గా అంటే ఎక్కువ సెకండ్కి టైం ప్రతి సెకండ్కి మారిపోతుంది అనుకో, దాన్ని వెలాసిటీ అంటాం. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని గూగుల్ అయితే ఈ బిగ్ డేటా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. అది ఎలాగో చూద్దాం. సో గూగుల్కి మెయిన్గా 4 ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటి అంటే సో గూగుల్లో ఏంటి అంటే మనకి సర్చ్ ఇంజిన్ అప్పుడు డెవలప్ చేసేవారు. సో ఇప్పుడు అంటే సర్చ్ ఇంజిన్ అనేది ఇప్పుడు వచ్చింది. ప్రీవియస్గా నేను చెప్తున్నాను. సో అప్పుడు వాళ్ళు సర్చ్ ఇంజిన్ డెవలప్ చేయాలనుకున్నారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి, ఇంజెస్ట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఆ పేజెస్ అన్నిటి డేటాని తెచ్చుకోవాలి అండ్ సర్చ్ చేయగానే అది రావాలి అంటే దాని మెటా డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. అది ఫస్ట్ ప్రాబ్లం, అది ఫస్ట్ ఛాలెంజ్ గూగుల్కి. సో ఇప్పుడు కలెక్ట్ చేసిన డేటాని స్టోర్ చేయాలి అండ్ మేనేజ్ చేయాలి, ఇది సెకండ్ ఛాలెంజ్. అండ్ థర్డ్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేయాలి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ డేటా యాక్సెస్ అండ్ రీట్రైవల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. సర్చ్ ఇంజిన్ అనేది అలానే కదా వర్క్ అవ్వాలి. సో ఇవి మెయిన్లీ గూగుల్కి ఉన్న 4 ఛాలెంజెస్ అనమాట. సో ఈ 4 ఛాలెంజెస్ని బేస్ చేసుకొని గూగుల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసింది. అది ఎలా అంటే 2003లో ఒక ఫస్ట్ వర్షన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వర్షన్లో ఏంటి అంటే స్టోరేజ్ అలాగే మేనేజ్మెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఈ గూగుల్ ఫైల్ సిస్టంలో. సో ఇంకా మనకి 3 ఛాలెంజెస్ ఉన్నాయి, అవును కదా. కలెక్ట్ చేయడము, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ నెక్స్ట్ యాక్సెస్ అండ్ రీట్రైవల్. సో ఇంకా మనకి ఉన్న 3 ఛాలెంజెస్లో నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పటికి 2004కి వచ్చినప్పటికి ఇంకో కొత్త వర్షన్ రిలీజ్ చేసింది, అదే మ్యాప్ రెడ్యూస్. ఇక్కడ ఏంటంటే డేటా ప్రాసెస్ చేయడం అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాల్వ్ చేసింది, ఆ ఛాలెంజ్ కూడా సాల్వ్ చేసింది అనమాట. సో కొంతమంది సైంటిస్ట్స్ ఏం చేశారంటే ఈ గూగుల్ కనిపెట్టిన జిఎఫ్ఎస్ అలాగే మ్యాప్ రెడ్యూస్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని హడూప్ని తీసుకొచ్చారు. ఈ హడూప్ ఏదైతే ఉందో అందులో మనకి మెయిన్లీ 2 కాన్సెప్ట్స్ వచ్చాయి. దేన్ని బేస్ చేసుకొని గూగుల్ రిలీజ్ చేసిన జిఎఫ్ఎస్ అలాగే మ్యాప్ రెడ్యూస్ బేస్ చేసుకొని. జిఎఫ్ఎస్ అంటే గూగుల్ ఫైల్ సిస్టమ్. సో హడూప్ వాళ్ళు ఏం చేశారంటే హెచ్డిఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, అదే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. అండ్ సెకండ్ కాన్సెప్ట్ హడూప్ మ్యాప్ రెడ్యూస్. ఈ 2 కాన్సెప్ట్స్ని గూగుల్ ఏదైతే క్రియేట్ చేసిందో జిఎఫ్ఎస్ అలాగే మ్యాప్ రెడ్యూస్, దాన్ని బేస్ చేసుకొని హడూప్లోని హెచ్డిఎఫ్ఎస్ అండ్ మ్యాప్ రెడ్యూస్ వచ్చాయి. ఈ హడూప్లోనే మనం వేరేగా కొన్ని యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ కాంపనెంట్స్ ఏంటి అంటే హైవ్, హెచ్బేస్, పిగ్, ఊజీ, స్కూప్ ఇవి ఉంటాయన్నమాట. హడూప్లో ఉన్న కాంపనెంట్స్ ఇవి. సో ఇందులో మోస్ట్ పాపులర్ కాంపనెంట్ ఏంటి అంటే హైవ్. అంటే మనం సీక్వెల్గా క్వెరీస్ ఎలా రాస్తాము, హైవ్లో కూడా క్వెరీస్ రాసి మనం డేటాని తెచ్చుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ చూసుకుంటే హైవ్ క్యాపబిలిటీస్ కనిపిస్తున్నాయి కదా. సో అవి ఏంటంటే డేటాబేసెస్ని క్రియేట్ చేయడం, టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ క్రియేట్ చేయగలదు హైవ్. అలాగే ఎస్క్యూఎల్ క్వెరీస్ని కూడా రన్ చేయగలదు. అంటే హడూప్కి ఒక డేటాబేస్ లాగా హైవ్ అనేది వర్క్ అవుతుంది. సో డేటా ప్రాసెసింగ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేయడానికి ఈ హైవ్ కాన్సెప్ట్ అనేది బాగా యూజ్ అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ డేటాబేసెస్ టేబుల్స్లో డేటా ఉంటుంది కదా. సో ప్రాసెస్ చేయడం అనేది ఒక స్ట్రక్చర్డ్ డేటాని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది కదా, అందుకు హైవ్ అనేది బాగా యూజ్ అయింది. సో హడూప్కి హైవ్ అనే కాన్సెప్ట్ రావడం వల్ల చాలా పాపులర్ అయింది. కానీ మనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే
పెర్ఫార్మెన్స్, ఈజ్ ఆఫ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ సపోర్టు, స్టోరేజ్, రీసోర్స్ మేనేజ్మెంట్. ఇవి హడూప్ ప్లస్ హైవ్ ఉన్నా సరే మనకి ఈ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. మ్యాప్ రెడ్యూస్ అనేది స్లోగా వర్క్ అవుతుంది, అంటే పెర్ఫార్మెన్స్ అనేది తక్కువ. మ్యాప్ రెడ్యూస్లో మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ అయితే ఉంది. ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ ఏంటంటే సింగిల్ కంప్యూటర్ కన్నా ప్యారలల్గా కొన్ని కంప్యూటర్స్లో రన్ అవ్వడం మనకి ఈజీగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే హైవ్ అనేది దాని క్వెరీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్వెరీస్ రన్ అవ్వడం అనేది టైం తీసుకుంటుంది ఆర్డీబీఎంఎస్ కన్నా. హడూప్లో మనకు ఓన్లీ మ్యాప్ రెడ్యూస్ మోడలే ఉంది. సో ఇప్పుడు మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ని రాయాలనుకుంటే అది చాలా కష్టం. కొంతమంది మాత్రమే రాయగలరు అనమాట, ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది. సో లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేసేటట్టు మనం డెవలప్ చేయాలి, అంటే వేరే లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేయాలి కదా, అదనమాట. అండ్ నెక్స్ట్ స్టోరేజ్, రీసోర్స్ మేనేజ్మెంట్. ఇదేంటంటే సో నార్మల్గా వాటిని స్టోర్ చేయాలంటే మనము డివైజెస్ యూజ్ చేయలేము. సో క్లౌడ్ అనేది యూజ్ చేయాలి స్టోర్ చేయడానికి, రీసోర్స్ మేనేజ్ చేయడానికి. సో ఒకవేళ మనకి ఎక్కువ స్టోరేజ్ కావాలంటే మన క్లస్టర్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రాగా కంప్యూటర్స్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రీసోర్స్ మేనేజ్మెంట్. రీసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏది ఎక్కడ రన్ అవ్వాలి, ఏ క్లస్టర్ ఎలా రన్ అవ్వాలి అదనమాట. క్లస్టర్లో ఎన్ని నోడ్స్ రన్ అవ్వాలి, ఇదంతా రీసోర్స్ మేనేజ్మెంట్ అవుతుంది. మనకి యార్న్ కంటైనర్ ఉండాలి రీసోర్స్ మేనేజ్ చేయడానికి. యార్నే కాకుండా మనకి డిఫరెంట్ మేనేజ్మెంట్స్, రీసోర్స్ మేనేజ్మెంట్ సోర్సెస్ అయితే ఉన్నాయి. మీసోస్, ఇంకా క్యూబర్నెట్స్, అవి ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ 5 ఇష్యూస్ కోసం డిస్కస్ చేసుకున్నాము. హడూప్ ప్లస్ హైవ్ చేరినా సరే మనకి ఈ 5 మనము చేయలేకపోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వచ్చిందే స్పార్క్. ఈ ప్రాబ్లమ్స్ని అసలు స్పార్క్ ఎలా సాల్వ్ చేస్తుంది, హడూప్ సాల్వ్ చేయలేకపోయింది, స్పార్క్ ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ వన్ పెర్ఫార్మెన్స్ అనేది ఇది హడూప్ కన్నా 100 times ఫాస్టర్ అంట. ఈజ్ ఆఫ్ డెవలప్మెంట్, స్పార్క్ మనకి స్పార్క్ సీక్వెల్ ఉంది, అంటే హైవ్ బదులుగా మనకి ఇక్కడ స్పార్క్ సీక్వెల్ ఉంది. సో దాని ద్వారా డెవలప్ చేస్తున్నాము. అండ్ ఇంకా మనకి ఏపీఐస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి ఏపీఐస్ని రాస్తూ ఉంటాం అన్నమాట. దీని పెర్ఫార్మెన్స్ చాలా హై అన్నమాట. అండ్ లాంగ్వేజ్ సపోర్ట్, జావా, స్కాలా, పైథాన్, ఆర్ ఈ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టోరేజ్కి మనం హెచ్డిఎఫ్ఎస్ స్టోరేజ్ యూస్ చేస్తున్నాం, క్లౌడ్ స్టోరేజ్ యూస్ చేస్తున్నాం. ఈ రీసోర్స్ మేనేజ్మెంట్కి యార్న్, మెసోస్, క్యూబర్నెట్స్ యూస్ చేస్తున్నాం. సో హడూప్ కన్నా స్పార్క్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు దానికి అడ్వాంటేజెస్, ఎందుకు హడూప్ కన్నా స్పార్క్ అనేది ఎందుకు బాగా పాపులర్ అయిందో మీకు అర్థమైంది. ఎందుకంటే హడూప్ సాల్వ్ చేయలేని 5 ప్రాబ్లమ్స్ని స్పార్క్ సాల్వ్ చేస్తుంది. సో అది ఎలా సాల్వ్ చేస్తుందంటే మెయిన్లీ డేటా లేక్ హౌస్, ఈ 2 కాన్సెప్ట్స్. డేటా లేక్ అంటే హడూప్ మీద మనం డేటా లేక్ని యూజ్ చేస్తాం. లేక్ హౌస్ అంటే క్లౌడ్ మీద మనం ఏమైనా రన్ చేస్తే దానికి లేక్ హౌస్ యూజ్ చేస్తాం. స్పార్క్లోని మనకి డేటాబ్రిక్స్ అనే ఒక క్లౌడ్ ఉందన్నమాట. సో ఆ డేటాబ్రిక్స్ క్లౌడ్ యూజ్ చేస్తే మనకి క్లౌడ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అవన్నీ కూడా అదనమాట. కానీ నేను ఈ వీడియోలో అయితే డేటాబ్రిక్స్ కోసం డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ స్పార్క్ కోసమే డిస్కస్ చేస్తాను. సో ఇదంతా హడూప్ యొక్క ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వన్, అసలు డేటా లేక్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గూగుల్ ఫైల్ సిస్టమ్, హడూప్ ఫైల్ సిస్టమ్ ఎలా వచ్చాయని. అసలు హడూప్ ఫైల్ సిస్టమ్ ఎలా వచ్చింది అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. గూగుల్ నుంచి వచ్చింది, గూగుల్ ఫైల్ సిస్టమ్ నుంచి హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనేది వచ్చింది. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక మిషన్ మీద రన్ అవ్వాల్సింది ఒక 10 మిషన్స్ మీద రన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటే మనకి డేటా అనేది ఒక మిషన్ మీద కాకుండా 10 మిషన్స్ మీద రన్ అవుతుంది. సో ఈ 10 మిషన్స్ మీద రన్ అవడం బట్టి మనము హడూప్లో మ్యాప్ రెడ్యూస్ కాన్సెప్ట్ కూడా ఉంది, అవునా కదా. సో మ్యాప్ రెడ్యూస్ ఏం చేస్తుందంటే వీటిని ఫస్ట్ మ్యాప్ చేసి తర్వాత రెడ్యూస్ అనే ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే డేటా అనేది ఫస్ట్ ఇంజెస్ట్ చేస్తున్నాం. ఇంజెస్ట్ చేసిన తర్వాత అది డేటాబేస్లో స్టోర్ అయ్యి ప్రాసెస్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది, అవునా. సో హడూప్ యూస్ చేసుకొని ఎలా చేస్తున్నాము, డేటాబేస్ యూస్ చేసుకొని ఈ ప్రాసెస్ ఎలా చేస్తున్నామంటే డేటాబేస్ యూస్ చేస్తే అది వెర్టికల్ స్కేలింగ్ అవుతుంది. సో మనకి డేటాబేస్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అది ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఎందుకంటే అవి ఫిజికల్ డివైజెస్. సో వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఎక్కువ అమౌంట్ అవుతుంది. అండ్ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయలేము అండ్ యాక్సెస్ చేసుకోవడం ఇదంతా కష్టం అనమాట. అండ్ ఇంకా డేటాబేస్లో ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేస్తాం,
కానీ హడూప్కి వచ్చినప్పటికి ఇది హారిజాంటల్ స్కేలింగ్ని ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే తక్కువ అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయొచ్చు. ఓన్లీ స్ట్రక్చర్డ్ డేటాయే కాకుండా సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటాస్ని కూడా మనము ఇక్కడ ప్రాసెస్ చేయొచ్చు. సో డేటా లేక్ అనే కాన్సెప్ట్ మీకు చాలా కొత్తగా అనిపించుండొచ్చు. డేటా లేక్ అనేది ఏంటంటే, అసలు ముందు డేటా లేక్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. సో మనము డేటా అనేది డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం. సో కలెక్ట్ చేసిన డేటాని హెచ్డిఎఫ్ఎస్లో స్టోర్ చేస్తాం. ఆ తర్వాత మ్యాప్ రెడ్యూస్ పెర్ఫామ్ చేస్తాం. సో ప్రాసెస్ అయిన డేటా మనకి ఒక రిపోర్ట్స్ ఫార్మేట్లో, మనకి కొన్ని డేటా మోడల్స్ లాగా ఒక రిపోర్ట్ ఫార్మేట్లో అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే డేటా లేక్ అనేది యూజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రాసెస్ అయిన డేటాని వాళ్ళ దగ్గర ఉంచుకుంటాయి అన్నమాట. సో వాళ్ళ కంపెనీ వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోవడం అన్నట్టు డేటా లేక్స్ని యూజ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంటుందన్నమాట. ప్రాసెస్ అయిన డేటా అయినా రా డేటా అయితే ఉన్నో ఆ రా డేటా అండ్ ప్రాసెస్ డేటా అంతా కూడా వాళ్ళు డేటా లేక్లో స్టోర్ చేస్తారు. డేటా లేక్లో మనము స్ట్రక్చర్డ్ అయినా, సెమీ స్ట్రక్చర్డ్ అయినా, అన్స్ట్రక్చర్డ్ డేటానైనా స్టోర్ చేయొచ్చు. ఈ డేటా లేక్ వల్ల మనం ఈ డేటా లేక్లో ఉన్న ఈ అన్స్ట్రక్చర్డ్ డేటాని కూడా ఇది ప్రాసెస్ చేయగలదు కదా. సో అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తాం, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తాం. సో ఈ డేటా లేక్ అనేది రిపోర్ట్స్ జనరేట్ చేయడంలోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వీటిలో కూడా యూజ్ అవుతుంది. సో అసలు డేటా లేక్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఈ డేటా లేక్ అనేది అసలు ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో ఈ డేటా లేక్ టెక్నాలజీలో ఒక 2 ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అవేంటి అంటే డేటా వేర్ హౌస్ దీనికి ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ అనమాట. సో డేటా వేర్ హౌస్ జనరేట్ చేస్తున్న 2 ఫీచర్స్ అయితే మనకి డేటా లేక్లో లేవు. అవేంటి అంటే ట్రాన్సాక్షన్ అండ్ కన్సిస్టెన్సీ, రిపోర్టింగ్ పెర్ఫార్మెన్స్. సో వీటికి డేటా లేక్ అనేది సపోర్ట్ చేయలేదన్నమాట. సో ఈ డేటా లేక్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక ఆర్కిటెక్చర్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, మనము డేటా వేర్ హౌసెస్ని యూజ్ చేస్తున్నాం. దేనికి అంటే రిపోర్ట్స్ అలాగే బిఐ పర్పస్కి ఈ డేటా వేర్ హౌసెస్ని యూజ్ చేస్తున్నాం. అంటే డేటా లేక్లో మనం డేటా వేర్ హౌస్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి. సో డేటా అంతా కూడా మనం డేటా వేర్ హౌసెస్లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఫస్ట్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అదంతా ఉంది కదా, అన్స్ట్రక్చర్డ్ డేటా. సో డేటా కలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో డేటా కలెక్షన్కి మనం కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. హెచ్విఆర్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఇన్ఫార్మేటికా, ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దాన్ని తెచ్చిన డేటాని స్టోర్ చేసి మేనేజ్ చేయడానికి మనం హడూప్, అజూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇంకా S3 ఇవన్నీ యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు స్టోర్ చేసిన డేటాని ప్రాసెస్ చేయాలి. ప్రాసెసింగ్కి ఏంటి అంటే ఫస్ట్ డేటా క్వాలిటీ చెక్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అంటే ఏదైతే ఒక డేటా ఉందో దాని మీద ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్స్ని పెర్ఫామ్ చేయాలి. కొరిలేటింగ్, అగ్రిగేటింగ్, అనలైజింగ్, ఎక్స్ట్రాక్టింగ్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన నీడ్స్ బట్టి ఇవన్నీ పెర్ఫామ్ చేస్తాం. అండ్ ఇంకా మిషన్ లెర్నింగ్ మోడల్ని కూడా అప్లై చేయొచ్చు. ఇదంతా డేటా ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ డేటాని యాక్సెస్ చేసుకోవడం, రీట్రైవల్ చేసుకోవడం. అది ఎలా అంటే మనము రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం కదా. సో అక్కడ నుంచి మనం డేటా వేర్ హౌస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే రిపోర్ట్స్ నుంచి డేటా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డేటా లేక్లో గూగుల్ చేయలేకపోయినా 4 కాన్సెప్ట్స్, ఆ 4 ప్రాబ్లమ్స్ని డేటా లేక్ ద్వారా మనం సాల్వ్ చేస్తున్నాం. ఫైనల్గా మీకు చూసుకుంటే మనం ప్రాసెసింగ్కి స్పార్క్ యూజ్ చేస్తున్నాము. దేనికి యూజ్ చేస్తున్నామంటే మీకు ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న 4 స్టెప్స్కి ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నాము అనేది ఇదన్నమాట. సో ఇదంతా డేటా లేక్ కోసం. ఇప్పుడు మీకు డేటా అంటే ఏంటో ఫైనల్గా ఒక డేటా అంటే ఏంటి, హడూప్ అంటే ఏంటి, బిగ్ డేటా ఇవన్నీ ఒక ఐడియా వచ్చింది.